నేను ఇవాళ మీకు ఎమ్మి పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మినప దోశలు, వరి దోశలు ఆపేసేసి పెసరట్లు కనుక వారంలో 4 రోజులు బ్రేక్ఫాస్ట్గా పెట్టుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారు. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అయ్యి కానీ వెయిట్ గెయిన్ అవ్వటం అనేది ఉండదు. చూసారుగా నేను ఇలా పట్టు పెసలు తీసుకోవాలి. పెసరపప్పు కన్నా ఇలా తీసుకోవటం వల్ల మనకి మంచిగా ఫైబర్ కంటెంట్ అనేది అందుతుంది. చూసేద్దామా రేషియోస్. చూసారు కదా, నేను ఈ గ్లాస్ పెసలు తీసుకున్నాను. పెసలు జస్ట్ రా పెసలు, నేను పట్టు తీసినవి కానీ పప్పు కానీ తీసుకోలేదు. ఈ గ్లాస్ పెసలకి మనం ఒక పావు వంతు మాత్రమే బియ్యం తీసుకోవాలండి. బియ్యం చాలా తక్కువ వేసుకోవాలి. దీనికి 1:1 రేషియో అలా వేసుకుంటే పెసరట్టు అనేది మనకి మంచిగా రాదు, గట్టిగా వస్తుంది. సో మనం 1 గ్లాస్ పెసలకి చూసారు కదా, నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. కొంచెం జస్ట్ నేను ఇక్కడ వరకే తీసుకున్నానండి. ఒక పావు రేషియోలో తీసుకోవాలి. కొంచెం మెంతులు చూసారు కదా, ఈ 3 రేషియో ఇలా తీసుకొని పెసలు, బియ్యం, మెంతులు ఈ 3 ఇలా రేషియోలో తీసుకొని మనం 6 అవర్స్ దీన్ని సోక్ చేసేసి అలా వదిలేసేయాలండి. హాయ్ అండి, చూసారు కదా, ఇలా 6 అవర్స్ సోక్ చేసిన తర్వాత మంచిగా చూసారు కదా పెసలు మంచిగా ఉబ్బినాయి. బియ్యము, మెంతులు కూడా నేను దీంట్లో వేసేసి మిక్స్ చేశానండి. చూడండి పెసలు ఎంత మంచిగా వచ్చేసినాయో. వీటిని మనం జస్ట్ ఒక 2 టైమ్స్ వాష్ చేసి నా సోక్ చేశాను. ఒక్కసారి మళ్ళీ వాష్ చేసి వీటిని కొంచెం అల్లం, సాల్ట్, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం గట్టిగా చేశాను, కొంచెం వాటర్ వేసుకున్నాం. నేను జీలకర్ర, ఒక చిన్న అల్లం మొక్క, ఒక 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశానండి. నేను మిక్సీ వేసేసాను, నేను గ్రైండర్ వేయలేదు. పెసరట్టు పిండి మనకి ఎప్పటికప్పుడు వేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది కనుక నేను కొంచెం మిక్సీలో వేసేసాను. చూసారు కదా, ఇలా పచ్చగా పెసలతో నానబెట్టుకోవడం వల్ల మనకి గ్రీన్గా వస్తుంది, సాఫ్ట్గా వస్తాయండి. ఫుల్ ఫైబర్ దోశ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు మంచిగా ఈ దోశలు తిన్నట్లయితే మీకు షుగర్ లెవెల్స్ పెరుగు, వెయిట్ అనేది కూడా గెయిన్ అవ్వడండి. సో ఇప్పుడు దోశ అనేది ఎలా వేయాలి అనేది నేను మీకు వేసి చూపిస్తాను.